నేను నా ఫ్యాషన్ జర్నీలో చాలా మిస్టేక్ చేసినా, నేర్చుకున్నా, బెటర్ చేసుకున్నా. 10 ఫ్యాషన్ టిప్స్ ఐ విష్ ఐ న్యూ సూనర్. ఫస్టే తెలిస్తే అయిపోతుండే గదా! నా లైఫ్ ఇంకా బెటర్ అయితుండే. నా ఫ్యాషన్ గేమ్ ఇంకా బెటర్ అయితుండే. నేను ఇంకా స్టైలిష్‌గా అనిపిస్తుండే. అనుకున్న పాయింట్స్ మీకు చెప్తా. సో, మీరు నాలాగా రిగ్రెట్ ఫీల్ గారు. ఫస్ట్ ఏందంటే మీ షర్ట్ లెంత్. నేనేమనుకుంటున్నా అంటే షర్ట్ లెంత్ పెద్దగుండాలే. అప్పుడే గావచ్చు షర్ట్ మంచిగా మనకు సెట్ అయితుండే గావచ్చు. అప్పుడే మంచిగా స్టైల్‌గా కనిపిస్తాం అని చెప్పి నాకొక ఉండే అన్నట్టు. అదొక ఆలోచన ఉండే. కాకపోతే మన షర్ట్ లెంత్ కరెక్ట్ ఉంటే మన ఔట్‌ఫిట్ ఎలివేట్ అయితది. మనం టాల్‌గా కనిపిస్తాం. స్టైలిష్‌గా కనిపిస్తాం. నేనొకరోజు క్రాప్ షర్ట్ ఏసుకొని పోయినా. అందరూ "అరేయ్! నువ్వు బాగా కనిపిస్తున్నావురా, స్టైలిష్‌గా కనిపిస్తున్నావురా" అని చెప్పి నాకు కాంప్లిమెంట్స్ ఇచ్చిర్రు. సో, మీరు షర్ట్ లెంత్ మీ జిప్పర్ ఉంటది గదా! ఆ జిప్పర్ దాటొద్దు. దాటకుండా జూసుకోండి. దాటితే మీరు పొట్టిగా కనిపిస్తారు. మీ కాళ్ళు చిన్నగా కనిపిస్తాయి. మీరు అన్‌అట్రాక్టివ్‌గా కనిపిస్తారు. ప్రపోర్షనేట్‌గా కనిపియరు. సెకండ్ ఏందంటే ఇది మోడల్ సీక్రెట్స్. మేల్ మోడల్స్ ఈ సీక్రెట్‌ని ఎవ్వలికి చెప్పరు. ఐ విల్ ఎక్స్‌పోజ్ దట్. వెన్ ఇన్ డౌట్ బ్లాక్ ఇట్ ఔట్. అంటే మనకి డైలీ మనం ఏదన్నా రెడీ కావాలని చెప్పి అనుకుంటాం. అరే! ఏమేసుకోవాలో అర్థమైతలేదురా అని చెప్పి ఈ సిట్యుయేషన్ ప్రతి ఒక్కళ్ళకొస్తది. కళ్ళు మూసుకొని ఆల్ బ్లాక్ ఏసుకొని ఎళ్ళిపోండి. ఎందుకంటే బ్లాక్ మిమ్మల్ని స్లిమ్‌గా చూపిస్తది, టాల్‌గా చూపిస్తది, మాస్కులిన్‌గా చూపిస్తది, మిస్టరీ యాడ్ చేస్తది. సైంటిఫికల్లీ ప్రూవెన్ ఇది. బ్లాక్ అంటే మొత్తం ఆల్ బ్లాక్ ఇష్టమన్నట్టు ఏసుకోకండి. డిఫరెంట్ టెక్స్చర్స్ ఏసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ కాటన్ టీ షర్ట్, బ్లాక్ డెనిమ్ జీన్స్, బ్లాక్ లెదర్ షూ. ఎందుకంటే కాటన్, డెనిమ్, లెదర్ డిఫరెంట్ మెటీరియల్స్ కాబట్టి మీ అవుట్‌ఫిట్‌లో డెప్త్ యాడ్ అయితది. మీరు స్టైలిష్‌గా కనిపిస్తారు. స్టాండ్ ఔట్ అయితారు. థర్డ్ టిప్ ఏందంటే నేను స్టార్టింగ్‌లో బ్లాక్, వైట్, గ్రే ఇవే యేసుకుంటుండే. నేను కలర్స్ అస్సలు యేసుకోకపోదును. కంఫర్ట్ జోన్‌లోనే ఉంటుండే. ఒకరోజు ఏం చేసినా అంటే మ్యూటెడ్ రెడ్ కలర్ యేసుకున్నా. యేసుకోంగానే ఇన్‌స్టంట్‌గా నా స్కిన్ కలర్ పాప్ అయింది. అంటే ఆ కలర్ నా స్కిన్‌కి గ్లో యాడ్ చేసింది. అంటే నా స్కిన్ టోన్‌కి ఆ కలర్ మ్యాచ్ అయింది. సో, మన నరాలు చూసుకుంటే అది గ్రీన్ కలర్ ఉంటే మనది వార్మ్ అండర్‌టోన్. బ్లూ కలర్ ఉంటే మనది కూల్ అండర్‌టోన్. పర్పుల్ కలర్ ఉంటే న్యూట్రల్ అండర్‌టోన్. వార్మ్ అండర్‌టోన్ అయితే వార్మ్ కలర్స్ సెట్ అయితాయి. కూల్ అండర్‌టోన్ అయితే కూల్ కలర్స్ సెట్ అయితాయి. పర్పుల్ అండర్‌టోన్ అయితే మీరు లక్కీ ఏదేసుకున్నా సెట్ అయిపోతది. మన స్కిన్ టోన్‌కి తగ్గట్టు మ్యాచ్ కావాలి మన కలర్స్. అప్పుడు మీ అవుట్‌ఫిట్ నెక్స్ట్ లెవెల్ ఉంటది. మీరు స్టాండ్ ఔట్ అయితారు. స్టైలిష్‌గా కనిపిస్తారు. ఫోర్త్ టిప్ ఏందంటే నేను స్టార్టింగ్ ఏం చేస్తుండే చీప్ 100, 150లో టీ షర్ట్స్ తీసుకుంటుండే ప్లెయిన్ టీ షర్ట్స్. అవేమైతుండే అంటే ఒక 2 వాషెస్ తర్వాత నాశనం అయితుండే, పడేస్తుండే. మళ్ళా 150 మళ్ళా. అట్లా ఒక 4, 5 టైమ్స్ అదే చేస్తుండే. నేనేం చేసినా అంటే క్వాలిటీ మీద ఇన్వెస్ట్‌మెంట్ పెడదాం. ఒకసారి చూద్దాం అని చెప్పి డామెన్స్ అని చెప్పి కంపెనీ నుంచి ఒక టీ షర్ట్ తీసుకున్నా. ఆ టీ షర్ట్ ఆ ఫీల్ వేరే ఉంది. ఆ కలర్ వేరే ఉంది. నేనేసుకుంటే ఆ ఫిట్టింగ్ వేరే వచ్చింది. నాకా కాన్ఫిడెన్స్ గూడా వేరే ఇచ్చింది. ఇంకొకటి ఇప్పటికి ఎంత ఘోరంగా వాష్ చేసినా గూడా డ్యూరబుల్‌గుంది. ప్రతి ఒక్కళ్ళు చూసి ఆ క్లాత్ ఫీల్ అయ్యి, "అరే! బావుంది మామ" అని చెప్పి నా ఫ్రెండ్స్ గూడా నాకు కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఈడ ముచ్చటేందంటే మీరొక 10 చీప్ క్వాలిటీ కొనడం కంటే ఒక్క క్వాలిటీ బేసిక్ మీద ఇన్వెస్ట్‌మెంట్ పెడితే మీరు మంచిగా కనిపిస్తారు. ఆ అటెన్షన్ టు డీటెయిల్ ఎక్కువుంటది. ఆ క్వాలిటీ మంచిగుంటది. ఫిట్ బావుంటది. సో, బేసిక్ టీ షర్ట్స్, జీన్స్ వీటి మీద మీరు ఇన్వెస్ట్‌మెంట్ పెడితే మెయిన్‌గా స్నీకర్స్, బూట్స్ మీద ఇన్వెస్ట్‌మెంట్ పెడితే మీకు ప్రతి రూపీ గూడా వర్త్ ఉంటది. ఎవ్వరైనా సరే, ఏ ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్పినా సరే, నేను చెప్పినా సరే, ఎవ్వరు చెప్పినా సరే, మనకి నచ్చిందే మనం ఏసుకోవాలే. ఇది నేను లేట్‌గా రియలైజ్ అయినా. నేనేందంటే చిన్నప్పుడు మా ఫ్యామిలీ ఫార్మల్ ఏసుకోమని చెప్తుండే. మా ఫ్రెండ్స్ అంతా క్యాజువల్ ఏసుకోమని చెప్తుండే. కొంతమంది స్ట్రీట్ వేర్ ఏసుకోమని చెప్తుండే. నేనేందంటే అన్నీ ట్రై చేస్తుండే నార్మల్ ఎవరు చెప్తే అది చేస్తాం కదా! సో, అన్నీ ట్రై చేస్తుండే. కానీ లోపలికెళ్ళి ఆ కాన్ఫిడెన్స్ రాకపోతుండే. నా ఫేవరెట్ ఏందంటే నేను ఫార్మల్‌ని, క్యాజువల్‌ని కలిపేస్తా. అది నా పర్సనల్ స్టైల్. నేనెప్పుడైతే ఒక సాలిడ్ టీ షర్ట్ కింద ట్రౌజర్ ఏసుకొని బూట్స్ ఏసుకుంటానో నాకొక సెపరేట్ ఫీలింగ్ వస్తది. సెపరేట్ కాన్ఫిడెన్స్ వస్తది. అరే భయ్! నేను మంచిగా కనిపిస్తున్నా అని చెప్పి నాకనిపిస్తది. ఎవ్వరెన్ని చెప్పినా సరే. ఫియర్ వాట్ యూ లవ్. నేనదేసుకోకన్నా సరే. నీకు నచ్చితే అదేసుకోవాలి. ఆఫ్‌కోర్స్ చప్రి బట్టలేసుకోకండి. క్లాసిక్, టైమ్‌లెస్ పీసెస్ ఏసుకోండి.